అసలే దివ్య తనుజులకు పడదు. గత వారం అయితే జుట్టు పట్టుకోవడం ఒకటే తక్కువ. నాగార్జున గారు అన్నట్టుగా సేమ్ టు సేమ్ ఆ కుళాయి దగ్గర కొట్టుకునే బ్యాచ్ లాగే ఉంది అనేసి అన్నాడు. కానీ ఇటీవల రోజుల్లో కుళాయి దగ్గర అలాంటి కళలు కనిపించడం లేదు కదా. కానీ ఈ లోటును ఇద్దరు సమానంగా తీర్చేశారు బిగ్ బాస్ హౌస్లో. అయితే ఈ వారంలో మళ్ళీ ఒకరు సారి చెప్పుకొని మరలా నామినేట్ చేసుకున్నారు. వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని తెలిసే ఈ వారం బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. బిగ్ బాస్ 80వ రోజుకి వచ్చేసింది. ఇంకా 20 రోజుల్లో ఈ ఆటకి ఎండ్ కార్డ్ పడబోతుంది. అదే సమయంలో చివరి కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వరుసగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ కోసం వచ్చింది బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్ ప్రేరణ. ఈ రణరంగంలో చివరి కెప్టెన్సీ పోరులో భాగంగా మీరు ఇంటి సభ్యుల్లో ఒక యుద్ధం చేసే సమయం వచ్చింది అని బిగ్ బాస్ టాస్క్ను ప్రకటించాడు. టాస్క్ పేరు క్రాస్ ఇట్ రూల్ ఇట్. ఈ టాస్క్ ఎవరు ఆడాలి అది పూర్తిగా ప్రేరణ నిర్ణయం. అప్పుడు తనుజ తన స్టైల్లో వచ్చేసింది. యాక్టింగ్తో కాదు, మాటలతోనే ప్రేరణను ఒప్పించేసింది. నువ్వు చాలా టఫ్ ప్లేయర్వి కాబట్టి నీలాంటి టఫ్ ప్లేయర్తోనే తలపడాలి అని అనుకుంటున్నానని చెప్పింది. ప్రేరణ కూడా కాదనలేకపోయింది. పైగా ఇద్దరు కన్నడ వాళ్ళే కావడంతో ఇది ఓకే చేసింది ప్రేరణ. మన తెలుగులో అయితే పక్కకు కొట్టుకుని పడేసేవారు, కానీ ఇక్కడ కన్నడ వాళ్ళే ఐకమత్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ప్రేరణ తనుజని సెలెక్ట్ చేసుకుంది. ఇదే ఈరోజు బిగ్ బాస్ ప్రోమోలో చూపిన అసలు కంటెంట్. ఇక్కడ నుంచి తనుజ వాస్ ప్రేరణ కెప్టెన్సీ ఫైట్ ఎటువైపు తిరుగుతుందో చూద్దాం.